బొబ్బిలి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక స్థానం ఉంది. బొబ్బిలి అంటే పౌరుషానికి ప్రతీక. బొబ్బిలి రాజులకు ప్రజలంటే ప్రాణం. చారిత్రక వారసత్వ సంపదకు ఇది పుట్టినిల్లు. వీణల తయారీ కేంద్రంగాను ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా అధికమే. పార్టీలతో పాటు వ్యక్తుల సొంత ఇమేజ్ తో గెలుస్తూ వస్తున్నారు. ఓసీ వెలమ వర్సెస్ బీసీ వెలమల మధ్య పోటీ ప్రధానంగా ఉండే బొబ్బిలి నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, జనతా సోషలిస్టు పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. 2014లో వైసీపీ ఒక్కసారి గెలిచింది. చినాప్పల నాయుడు బొబ్బిలిలో 3 సార్లు గెలిచారు. మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు 2 సార్లు గెలిచారు. కానీ మొత్తంగా చూస్తే ఎక్కువ సార్లు సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీనే. నియోజకవర్గంలో వెలమధరులు కీలకంగా ఉంటారు. వెలమధరులుగా పిలిచే బొబ్బిలి సంస్థానం వారసులదే రాజకీయ పెత్తనం. తూర్పు కాపులు కూడా నియోజకవర్గంలో గణనీయ ప్రభావం చూపుతారు. నియోజకవర్గంలో రాజకీయంగా వెలమధరులు వర్సెస్ కొప్పుల వెలములు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. బొబ్బిలి రాజవంశీకులు ఈ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో బొబ్బిలి రాజు ఎస్ఆర్కే రంగారావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. 3 సార్లు అదే రాజకుటుంబీకుడైన సుజయ కృష్ణరంగారావు గెలుస్తూ వచ్చారు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడ ప్రభావం చూపింది. తెర్లాం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన తెంటు కుటుంబం బొబ్బిలి నుంచి ప్రాతినిధ్యం వహించింది. 2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ మంచి మార్జిన్ తో గెలిచింది. ఇక్కడ వైసీపీ టికెట్ పై పోటీ చేసిన వెంకట చిన్నప్పల నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ వేవ్ తో 48% ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావుకు 44% ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 2% ఓట్లు రాగా ఇతరులకు 6% ఓట్లు లభించాయి. బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రాపురం మండలాలతో కూడి ఉంటుంది బొబ్బిలి నియోజకవర్గం. ఇక్కడ జూట్ పరిశ్రమలు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చినాప్పల నాయుడే వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. టీడీపీ నుంచి మాత్రం కొత్త ముఖం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2019లో ఓడిన తర్వాత సుజయ్ కృష్ణ రంగారావు నియోజకవర్గానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రంగారావు సోదరుడు బేబీ నాయన్కు టీడీపీ ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి వరకు అన్నచాటు తమ్ముళ్లా ఉన్న బేబీ నాయన ఇన్ఛార్జ్ గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేశారన్న టాక్ ఉంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేదని చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ గెలిచింది 3 సార్లు మాత్రమే. బొబ్బిలిలో మొత్తం 2,02,364 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 99,068, మహిళా ఓటర్ల సంఖ్య 1,03,292గా ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. For more interesting updates, do like, share and subscribe to Volga News.